ఉపయోగించుకునే ఉంది. మీరు మాట్లాడారు కదా అమ్మా, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వీక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ బ్యాచ్ కి ఏంటంటే ఏ కంపెనీ రాకూడదు. ఎందుకంటే గతంలో ఎన్నో మనకు వేరే అవసరంలా, అమర్ రాజా బ్యాటరీస్ ఎంత పెద్ద కంపెనీ అది, దాన్ని ఎవరు పాలదోలింది ఎవరు ఈ రాష్ట్రం నుంచి. ఆ విధంగా ఈ రాష్ట్రానికి వాళ్ళకేంటంటే ఏది చెప్పినా వాళ్ళు నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే వాళ్ళకి ఈ ఐటీ కంపెనీల గురించి కానీ ఈ వ్యవస్థను మొత్తం కూడా భ్రష్టు పట్టించింది వాళ్ళు. ఇవాళ ఒక్కటే, ఇవాళ గూగుల్ క్లౌడ్ ప్రతిష్టాత్మకమైనటువంటి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఏర్పాటు చేస్తా ఉందంటే 1,33,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, అదేవిధంగా మరి 2 లక్షల మందికి ఇవాళ ఉద్యోగ కల్పన జరుగుతా ఉంది. అదే టీసీఎస్ చూసుకున్నట్టయితే 21 ఎకరాల్లో 1,400 కోట్ల పెట్టుబడితో 14,000 మందికి ఒక ఉపాధి కల్పన కోసం టీసీఎస్. అదేవిధంగా కాగ్నిజెంట్ 1,583 కోట్ల పెట్టుబడి, 1,583 కోట్లు 21 ఎకరాల్లో, అదేవిధంగా 8,000 మందికి మరి ఉద్యోగ కల్పన. మరి ఈ విధంగా ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క కంపెనీస్ అన్ని, ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఇవాళ రాష్ట్రానికి రాబోతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇవాళ అమరావతి ఒక్కసారి చూసుకున్నట్టయితే గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడారు. కానీ ఈ రోజున ఎందుకంటే 3 రాజధానుల పేరుతో ఏం అభివృద్ధి జరిగింది అమరావతిలో? ఏమీ జరగపోగా ఆ రోజున సచివాలయం కానివ్వండి, అక్కడ నిర్మాణం చేసినటువంటి భవంతుల్లో కూర్చుని అక్కడ విషయం కక్కారు వీళ్ళందరూ కూడా, అది అన్నారు. ఆ విధంగా అమరావతి అని వాళ్ళు కూర్చున్న చోటే మాట్లాడి మరి పరిశ్రమలు పారదోలటం వల్ల ఈ రాష్ట్రం మొత్తం కూడా వ్యవస్థంతో కూడా భ్రష్టు పట్టిపోయినటువంటి పరిస్థితులు కల్పించారు. కానీ ఈ రోజున మరలా కేంద్రాన్ని ఒప్పించి 15,000 కోట్ల నిధులు తీసుకొచ్చి మరి రాత్రి పగలు కూడా అక్కడ అన్ని ఇవాళ ఏదైతే రాజధానిలో మరి అన్ని రకాలైనటువంటి మరి ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, అదే విధంగా మన ఉద్యోగస్తుల క్వార్టర్ కావచ్చు, ఈ మరి ముఖ్యమైనటువంటి భవనాలన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి వేగవంతంగా అక్కడ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. దాంతో పాటుగా ఇవాళ పరిశ్రమలు చాలా పెద్ద ఎత్తున ఇవాళ 11 లక్షల కోట్ల పెట్టుబడులకి ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాం. మరి ఏదైతే మరి టీసీఎస్ కానీ ఇవన్నీ జనవరిలో మరి ఈ యొక్క పనుల్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ ఇంకొక ముఖ్యమైన మౌలిక సదుపాయాలకు సంబంధించినంత వరకు మరి ఇవాళ ఏదైతే అనంతపురం జిల్లాలో మళ్ళీ గాని రాయలసీమలో గాని, అదే విధంగా మనకి ఇటు వచ్చేపాటికి ఉత్తరాంధ్రలో గాని, ఉత్తరాంధ్రలో అయితే ఫార్మా మరియు టూరిజాన్ని డెవలప్ చేస్తా ఉన్నాం. గోదావరి జిల్లాలో అయితే ఆక్వా మరియు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ డెవలప్ చేస్తా ఉన్నాం. రాయలసీమలో అయితే రెన్యువల్ ఎనర్జీ, అదే విధంగా మైనింగ్ అని ఈ విధంగా పరిశ్రమలు కూడా ఒక పద్ధతిలో అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి జరగాలి రాజధానితో పాటు అనే విధంగా ఒక చక్కటి మరి ప్రణాళికతో. ఎందుకంటే గతంలో మరి ఏదైతే ఒక సిస్టమ్ లేకుండా పరిశ్రమలు రావాలంటే మనం ఒక విధానాన్ని, అదే విధంగా వాళ్ళకి కల్పించేటువంటి వసతులు, అదే విధంగా విద్యుత్తు, అదే విధంగా భూములు ఇచ్చే విషయంలో కానివ్వండి, సబ్సిడీలు కానివ్వండి, ఇవన్నిటిని కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క తెలివితేటలతో ఒక చక్కటి మరి సింగిల్ డెస్క్ విధానాన్ని తీసుకువచ్చి ఈ యొక్క అనుమతులు ఇచ్చే విషయంలో కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్తా ఉన్నాం. రేపు 14, 15వ తేదీలో కూడా మరి ఏదైతే మరి సిఐఐ భాగస్వామి సదస్సు పెద్ద ఎత్తున జరగబోతా ఉంది. ఇప్పుడు మనం ఒకటేనా, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తులుగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పరిశ్రమలు రావాలి, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని మనం కోరుకోవాలి. అంతేగాని మేము సంవత్సరం నుంచి చూస్తున్నాము ఏమి ఉండదు ఏమి రాదంటే వాళ్ళ కర్మ అది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఏమి వద్దు ఏమి వద్దు అనేది 5 సంవత్సరాలు అన్నారు, ఇవాళ కూడా అదే మాట మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇప్పుడు లోకేష్ బాబు గారు మరి ఆయన మంత్రిగా వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో డిఎస్సి తీలా, ఇవాళ 16,000 మందికి బిడ్డల భవిష్యత్తు కోసం డిఎస్సి తీసి ఉద్యోగ కల్పన చేశారు ఆయన. ఈ విధంగా అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగ కల్పన చేశాం. అదే విధంగా ఇవాళ 11 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు భూములు ఇచ్చి పనులు జరుగుతా ఉన్నాయి. మరి ఈ విధంగా రాష్ట్రాన్ని మరి 3 త్రిశూల వ్యూహం వెళ్తుంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఒక పక్కన సంక్షేమం, అభివృద్ధి, అదే విధంగా బిడ్డల భవిష్యత్తు. ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మీకు నేను చెప్పాలమ్మా. మరి ఇందాక ఆయన చాలా ఈజీగా మాట్లాడుతా ఉన్నారు వెంకటేశ్వర రెడ్డి గారు.
ఏంటి అది చేసింది ఒక్క నిమిషం అక్షర అన్నట్టు గారితో మాట్లాడదాం. గురుమూర్తి ఇవాళ గారు, పంచాయతీరాజ్ గురుమూర్తి గారు 14-19 మధ్య 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం ఆ రోజున. 25,000 వేస్తే ఈ సంవత్సరంన్నరలో మేము దాదాపుగా 4,007 కిలోమీటర్లు వేసాం. కానీ వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 1,800 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు మాత్రం వేసింది. అంతేకాకుండా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అడవి తల్లి బాట కింద 1,200 కిలోమీటర్లు కనెక్టివిటీ, ఎందుకంటే గ్రామాలకి పట్టణాలకి మొత్తం వ్యవస్థకి, ఎందుకంటే ఈ ట్రైబల్ ఏరియాస్ లో 1,200 కిలోమీటర్లు ఇవాళ చేశారు. అంతేకాకుండా ఈ రోజు పెట్టారు శాసకీయ నిధులు ఏదైతే మాట్లాడేది ఏం వినట్లేదు. మీరు కంటిన్యూగా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. ఒక నిమిషం ఉండండి, నేను మాట్లాడిన దానికైనా మీరు